సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడిన ప్రమాదకరమైన గేమ్ చివరికి అతన్నే ముంచేసింది. జగన్ చేసిన పొరపాటే అతడి ఓటమికి కారణమైందని విశ్లేషకుల అంచనా. ప్రజలకు తనకు మధ్య మరెవరూ కనిపించకూడదనే ఆలోచనే ఆయన రాజకీయ ఓటమికి దారితీసిందనేది టాక్. ప్రజల వద్దకు పాలనను మరింత చేరువ చేయడానికి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది. అయితే ఇందులో తన పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా సంక్షేమ నిధులు పడేలా చేశారు. 5 ఏళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2.70 లక్షల కోట్లను జమ చేశారు. దీంతో తన పార్టీకి ప్రాణమైన కార్యకర్తలు, గ్రామ నాయకులకు ప్రాధాన్యం దక్కలేదు. పరిపాలనలో తమ భాగస్వామ్యం లేకుండా జగన్ చేయటంతో వైసీపీ కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు లేకుండా పోయింది. తమతో పని లేకుండానే వాలంటీర్లతోనే ఎన్నికలకు దిగేందుకు జగన్ ఉన్నారనే ఉద్దేశంతో క్రమంగా వైసీపీకి కార్యకర్తలు దూరమయ్యారు. ఎంతో కష్టపడి జగన్ను సీఎంగా చేసుకుంటే అధికారంలో ఉంటూ ప్రతిపక్ష కార్యకర్తల్లా గడపాల్సి వచ్చిందని ఎంతో మంది ఆవేదనకు లోనయ్యారు. ప్రభుత్వ అధినేతగా తాను తప్ప మరెవరి పేరు వినకూడదన్నట్లుగా జగన్ వ్యవహరించారనే వాదన గట్టిగా వినిపించింది. అందుకే రైతు పట్టాదారు పాసు పుస్తకాలపై తన ఫోటోలు ముద్రించుకోవడం, సర్వే రాళ్లపై కూడా తానే కనిపించడం పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. తాను అధికారంలోకి రావటానికి పనికొచ్చిన కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం లేకుండా చేయాలని అనుకోవడమే వైసీపీ కొంప ముంచిందని అంటున్నారు. వ్యవస్థ అంటేనే అన్ని రకాల వ్యక్తులకు సముచిత స్థానం ఉండాలి. చిన్నో పెద్దో ప్రతి ఒక్కరి ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే రాజకీయ పార్టీ అయినా, సంస్థలైనా మనుగడ సాధించగలుగుతాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా తానే కనిపించాలనే జగన్ అత్యాశే ఆయన్ను అందరికీ దూరం చేసింది. అసలు కార్యకర్తలతో సంబంధం లేకుండా నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిదారుడితో కనెక్షన్ పెట్టుకుని మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్ వ్యూహం పన్నారు. ఎంతో కాలం జెండా మోసిన తమను విస్మరించినప్పుడు మళ్లీ ఏ మనసుతో అధికారంలోకి తెచ్చుకోవడానికి పనిచేయాలనే ఆవేదనతో ఎన్నికల్లో కార్యకర్తలు పూర్తిగా చేతులెత్తేశారు. తమను విస్మరించారన్న కోపంతో కూటమి వైపు నడిచారని కూడా తెలుస్తోంది. అందరూ బాగుండాలి, అందులో తానుండాలని జగన్ అనుకోలేదు. తాను బాగు కోసం మాత్రమే అందరూ పనిచేయాలని జగన్ ఆలోచన బెడిసి కొట్టింది. ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారితీసింది. 40 ఏళ్లు సీఎంగా ఉంటానన్న జగన్ ఆశలు తారుమారయ్యాయి. వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లి 11 సీట్లకే పరిమితమై పరాజయాన్ని చవిచూశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేనంత ఘోరంగా ఓటమి మూటగట్టుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.